శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా, సుఖప్రదంగా, ఆరోగ్యంగా జీవించాలి. ఇది మానవుడి యొక్క నానుడి. అయితే శతజీవన చికిత్స అర్థం ఏంటంటే మనిషి 100 ఏళ్ళు బతకడానికి పనికొచ్చే వైద్యం. అసలు వైద్యం అంటే భారతదేశంలో వంటే వైద్యం. మన వంట, ప్రాచీన వంటలన్నీ ఔషధాలు. అవన్నీ 75% మనకి అనారోగ్యం చేయకుండా ఉండే వంటలు అవన్నీ. అలాగే షడ్రుచులు, అదే వేసే పసుపు, కారం, చింతపండు, ఉప్పు, బెల్లం, ఇవన్నీ మిరియాలు, వంటింట్లో వాడే మసాలా సామాన్లు, ఇవన్నీ మంచి ఔషధాలు అన్నమాట. మనకి శరీరంలో జబ్బులు రాకుండా ఉంచే దినుసులు అవన్నీ. అలా మనం వంట వల్ల పెద్ద పెద్ద జబ్బులు రాకుండా 75% ఆరోగ్యాన్ని కాపాడుకునేవాళ్ళం. ఇంకా మనకి ఏమైనా సీజనల్గా కానీ, హెరిడిటీగా కానీ, ఏదో మనం చేసిన దాన్ని బట్టి కానీ సీజనల్గా కానీ జబ్బులు వస్తే అప్పుడు వైద్యం చేసుకునేవాళ్ళం. వైద్యం ఎలా ఉండేది? డాక్టర్ అంటే ప్రతి ఇంట్లో డాక్టర్ ఉండేవాడు. బామ్మో, నాన్నో, తాతో, అమ్మమ్మో, ఎవరెవరికి వైద్యం తెలిసేది. ఎలాగా? ఇంట్లో ఉండే, వంటింట్లో ఉండే దినుసులో లేదా ఇంటి చుట్టూ ఉండే మొక్కలతోనో వైద్యం చేయడం వచ్చు. సో ఏమైనా ప్రాబ్లం వస్తే మనం ఇంట్లోనే వైద్యం అయిపోయేది. ఇంటి చుట్టూ ఉండే మొక్కలతోటి, ఇంట్లో ఉండే దినుసులతోటి వైద్యం చేసుకునేవాళ్ళం. వాళ్ళు చేసేవారు. అది మనం తర్వాత మన పిల్లలు నేర్చుకునేవారు, అదే కంటిన్యూ అయ్యేవారు. అలా ప్రతి ఇంట్లో డాక్టర్ ఉండేవాడు. ఇంకా అక్కడ ఇంట్లో కాకపోతే ఊళ్ళోనో పక్క ఊళ్ళోనో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఒక సాంప్రదాయ వైద్యులు ఉండేవారు, ట్రెడిషనల్గా ఆయుర్వేదం ఏదో చేస్తుండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మందు ఎలా ఇచ్చేవారు? పేషెంట్ వెళ్తే చూసి అప్పటికప్పుడు ఏ మోషన్స్ అనుకోండి వెంటనే ఏదో మంది ఇచ్చి తగ్గిపోయారు. చిన్న ఇంట్లో తగ్గిపోయేవి. ఇంకొంచెం పెద్ద జబ్బు అయితే అక్కడికి వెళ్తే అన్నీ చూసి తన శరీరతత్వాన్ని అంతా చూసుకుని తన వ్యాధిని కనుక్కొని తన శరీరతత్వానికి సూటబుల్గా కస్టమైజ్డ్ మెడిసిన్ అంటే తనకున్న జబ్బుకి, తన తత్వానికి సరిపడే ముందు తనకు సూటబుల్గా ఉండే ఔషధాన్ని తయారు చేసి దాన్ని చేసిచ్చేవారు. అరే తాత్కాలికంగా మందు ఇచ్చి రేపు రా అని చెప్పి శుభ్రంగా అంతా హెర్బ్స్ అన్నీ కలెక్ట్ చేసి తనకు కావాల్సినవన్నీ మందు తయారు చేసి ఇచ్చేవారు. ఆ మందు అతనికి ఇంకోటి పని చేయదు. ఆ మందు తీసుకుంటే అతనికి తగ్గిపోయేది, ఇంకెప్పుడూ వచ్చేది కాదు. అలా ఉండేది వైద్యం. ఎవరికి వాళ్ళకే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ మందు అతనికే, ఇంకొక మందు ఉండేది కాదు. ఈ మందు ఇంకొకరు పనిచేసేది కాదు. ఎవరికి తగ్గ మందు వాళ్ళకి చేసి ఇచ్చేవారు. ఆ స్వయంగా మందు తయారు చేసి ఇచ్చేవారు ఆయుర్వేద డాక్టర్లు అంటే. అది అసలు వైద్యం. ఇంక తర్వాత మనం రాను మనకి కొత్త వైద్యాలు చాలా వచ్చాయి. తర్వాత మనం చాలా వైద్యాలు కనిపెట్టుకున్నాం. ఆయుర్వేదం, యునాని, సిద్ధ, నేచురోపతి, హోమియోపతి, ఎలోపతి, ఇంకా ఆక్యుప్రెషర్, ఇలాంటి మన చైనా, జపాన్లో ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ అవన్నీ మనం చాలా వైద్యాలు వచ్చాయి. పూర్వం మనం ఇంటి చుట్టూ ఉండే మొక్కలతో చేసుకున్నప్పుడు చాలా బాగున్నాం. అలాగే వైద్యులు కూడా చక్కగా ఎవరికి ఏ మందు కావాలో ఆ మందు తగ్గట్టుగా మందు తయారు చేసి ఇచ్చేవారు. దాంతో శాశ్వతంగా తగ్గిపోయేది. అలా మందు ఇచ్చినప్పుడు అంటే కస్టమైజ్డ్ మెడిసిన్ ఎప్పుడైతే ఇచ్చారో తన శరీరతత్వానికి సూటబుల్గా మందు ఇచ్చినప్పుడు వేడి చేయడం కానీ, పెద్దగా పచ్చని చేయడం కానీ, లేటుగా తగ్గడం కానీ ఉండేది కాదు. ఆ జబ్బు శాశ్వతంగా తగ్గిపోయేది. అలా ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వైద్యాలన్నీ పెరిగాయి, జనం పెరిగారు, పేషెంట్స్ పెరిగారు, సో కంపెనీస్ రావడం మొదలెట్టి అంటే డాక్టర్లు తయారు చేసేంత ఓపిక అంత ఇది లేదు. పేషెంట్స్ ఎక్కువైపోయగలిగి వీళ్ళకి చేసేంత టైము లేదు. సో ఇంకేంటి, మందులు ఇంకొక కంపెనీ వాళ్ళు తయారు చేస్తే రాయడం మొదలుపెట్టడం నేర్చుకున్నాం. అలా వచ్చింది. అయితే ఇప్పుడు ఇక ఆహారం మొట్టమొదటి మనకి ఏంటంటే పూర్వం అలా ఆహారం తినేవాళ్ళం. ఎలాంటి వంటలు వండుకునేవాళ్ళం? మన చుట్టూ ఏం పండుతున్నాయో అవి మాత్రమే మనకు అందుబాటులో ఉన్నవన్నీ వండుకుని తినేవాళ్ళం. ఏముంటేవి ఆ ప్రాంతంలో ఏం పండుతాయో అవే మనం వంటలో వండుకున్నాం, తిన్నాం, చక్కగా ఉన్నాం హ్యాపీగా. అయితే ఈ మన చుట్టూ ఉండే పంటలు మనకి ఎలా ఆరోగ్యాన్ని ఇస్తాయంటే మనం ఎక్కడైతే నివసిస్తున్నామో, ఎక్కడైతే మనం జీవిస్తున్నామో అక్కడి నుంచి 200-300 కిలోమీటర్ల దూరంలో పండే పంటలు ఏవైతే ఉన్నాయో అవే మాత్రమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. 2 అలాగే ఔషధాలు కూడా మన చుట్టూ ఏ మొక్కలు పెరుగుతున్నాయో ఆ మొక్కలే
అక్కడ పెంచాలి. ఎందుకంటే మనం ఎక్కడ ఏ వాతావరణంలో జీవిస్తున్నామో మనకి ఏ జబ్బులు వస్తాయో ఆ జబ్బులకి రెమెడీ భగవంతుడు మన పక్కన పెడతాడనమాట. ఈ మొక్కలు ఇక్కడ ఉన్న వాళ్ళకే ఔషధాలుగా పనిచేస్తాయి. ఇప్పుడు కేరళలో ఉన్న వాళ్ళకి కేరళ మందులు, కేరళ ఔషధాలు, కేరళలో వచ్చే జబ్బులు వేరు, అక్కడ వాతావరణం వేరు, అక్కడ పరిస్థితులు వేరు. ఆ కేరళలో ఉండే చుట్టూ ఉండే మొక్కలు, నేచర్ ఇచ్చిన మొక్కలు వాళ్ళకి ఔషధాలు. అందుకని ఎప్పుడు కూడా ప్రాబ్లం సొల్యూషన్ భగవంతుడు పక్కనే పెడతాడు, ఎక్కడో ఉండదు. ఇప్పుడు మనకి వరి, కొర్రలు, జొన్నలు అన్నీ పండుతాయి. మనం ఇవి తింటేనే బతుకుతాం. పంజాబ్లో గోధుమలు అవి పండుతాయి, వాళ్ళు అవి తింటే బతుకుతారు. అలాగే ఆయిల్స్ ఉంటాయి. మనకి ఆంధ్రాలో నువ్వులు నూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నువ్వులు వేరుశనగ పండుతాయి. కానీ కర్ణాటకలో ఆవాలు పండుతాయి, పొద్దుతిరుగుడు పండుతుంది. అక్కడ ఆవు నూనె అవి తింటే బతుకుతారు. కేరళలో కొబ్బరి నూనె పండుతుంది, కాబట్టి కొబ్బరి నూనె తింటేనే బతుకుతారు, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ కొబ్బరి మంచిది మనం తాగామనుకోండి మనకు ఫీజు కొట్టేస్తుంది. అలాగే మన ప్రాంతంలో నువ్వుల నూనె మంచిదని కేరళ వాళ్ళు తిన్నారనుకోండి వాళ్ళు జబ్బు చేస్తుంది. ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి, పళ్ళు మనకి సీజనల్గా బోల్డ్ పళ్ళు వస్తాయి. మనకి సీతాఫలాలని, సీజనల్గా మామిడి పళ్ళని, రకరకాల సీజన్లో రకరకాల పళ్ళు, నేరేడు పళ్ళు, ఆ పళ్ళు, ఈ పళ్ళు, బోల్డ్ పళ్ళు ఉన్నాయి మనకి. సిమ్లాలో యాపిల్ అలాంటి అక్కడ బోల్డ్ ఫ్రూట్స్ ఉన్నాయి. అంటే అక్కడుండే ఫ్రూట్స్ అక్కడుండే జనానికి ఏవైతే డిఫిషియన్సీ ఉంటుందో బాడీలో ఆ ఫ్రూట్స్లో వాళ్ళకి రీప్లేస్ అవుతుంది. యాపిల్లో మనం సైంటిఫిక్గా చాలా ఉండొచ్చు, చాలా దాంట్లో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఉండొచ్చు. కానీ యాపిల్ మనం తిన్నాం అనుకోండి, ఇక్కడ ఆంధ్ర వాళ్ళం, సహజంగా ఆలోచిస్తే యాపిల్లో ఉండి మనకేం బాడీకి అబ్జర్వ్ అవ్వదు, బాడీ ఎప్పుడు రిసీవ్ చేసుకోదు. మనకి దగ్గరగా మనకి ఈ 200 కిలోమీటర్ దూరంలో అయితే ఒక 300 కిలోమీటర్ దూరంలో ఏం పండుతున్నాయో అవి మాత్రమే మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనకు కానివి మనకేం పనిచేయవు, ఊరికి టేస్ట్ ఎంజాయ్ చేయడం తప్ప వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. అలాగే మొక్కలు, మొక్కలు ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతంలో ఉన్న అక్కడ ఉండే మొక్కలు అక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రాంతానికి ప్రతి ప్రాంతానికి మొక్కలు మారిపోతుంటాయి, మనుషులు మారిపోతుంటారు. మన భారతదేశం ఎలా ఉంటుంది, ప్రతి 200 కిలోమీటర్ దూరానికి మనుషులు మారిపోతారు, మొక్కలు మారిపోతాయి, అక్కడ ఉండే పశువులు మారిపోతాయి, పంటలు మారిపోతాయి, వాతావరణం మారిపోతుంది, భాష మారిపోతుంది, వేషం మారిపోతుంది, ఆహార పదార్థాలు మారిపోతాయి, రకరకాలుగా ఉంటాయి. ప్రతి 200 కిలోమీటర్కి మనకి అన్నీ చేంజ్. మన ఆంధ్రాలో ఉండే ఆవులు ఇక్కడ ఈ ఆవులు వేరు, ఒంగోలు వెళ్ళేటికి ఒంగోలు ఆవులు వేరు, అలాగే హర్యానా వెళ్తే హర్యానాలో ఆవులు వేరు. రకరకాల అక్కడ ఉండే అట్మాస్ఫియర్కి ఆ ఫిజిక్స్ అలా ఉంటాయి. సో అవి ఇచ్చే ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రాంతంలో వాళ్ళకే పనిచేస్తాయి. ఇప్పుడేవో ఆవు పాలు మంచిగా చెప్పి హర్యానా నుంచి పెద్ద ఆవులు తెచ్చి ఎక్కువ పాలు ఇస్తాను ఇక్కడ పిండి తాగామనుకోండి, అది ఎంతవరకు పనిచేస్తాయి అనేది ఒకసారి మనం ఆలోచించాలి. సహజంగా మనకి నేచర్, భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మన నేచర్, మన చుట్టూ ఏమున్నాయో మనకి దగ్గరగా ఉన్నాయి మాత్రమే మనకి ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయి. దూరంగా వెళ్ళి తెచ్చుకునేవన్నీ కూడా పెద్దగా మనకి బాడీకి అంత ఆరోగ్యాన్ని ఇవ్వవు, హాని చేయకపోయినా ఆరోగ్యానికి మాత్రం ఏం ఉపయోగం ఉండదు. అయితే మనం తినే తిండి మన చుట్టూ ఉన్నదా కాదా, మన ప్రాంతంలోదా కాదా, ఈ వంటకం మనదా కాదా. పూర్వం మన వంటలన్నీ అలా డిజైన్ చేశారు. సో ఈ ప్రాంతంలో దొరికే దినుసులతో రకరకాలుగా దినుసులు, ఆ పిండి వంటలు, ఆ కూరలు, ఆ పులుసులు అవన్నీ చేశారు. చేస్తే అవి తినడం వల్ల మనకి మందుల పని లేకుండా ఉండేది, మంచి ఆరోగ్యం ఉండేవాళ్ళం. తర్వాణిచారం చేసేవారు. తర్వాణిచారం అంటే ఏంటి, గంజి, లక్ష్మీచారం అనేవారు దాన్ని కూడా. గంజిని ఒక కుండ పెట్టి మూలన దానికి పసుపు రాసి బొట్టు పెట్టి శుభ్రంగా, అంటే ఎందుకు పసుపు రాయడం అంటే ఇదేమి మూఢాచారం కాదు, పసుపు రాయడం వల్ల ఆ కుండ చుట్టూ ఏ బ్యాక్టీరియా రాకుండా ఉంటుందని. ఆ కుండలో గంజి పోసి 3 రోజుల వరకు రోజు గంజి వాచిన గంజి అంతా అందులో పోసి 3వ రోజు పులిసిన తర్వాత ఆ గంజిలో అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసి పులుసు కాసేవారు, చింతపండు లేకుండా ఉప్పు వేసి. ఆ తర్వాణిచారు తాగారు అనుకోండి ఒకసారి, ఏమైంది అందులో అన్ని ఆల్ మల్టీవిటమిన్స్, విటమిన్ B12 ఫుల్గా ఉండేది. చక్కగా మనకు ఆ డిఫిషియన్సీ ఎప్పుడు ఉండేది కాదు. ఫోలిక్ యాసిడ్లు ఇలాంటివి మింగాల్సిన పరిస్థితి లేదు. అలా రకరకాల పులుసులు, ఎన్ని రకాల పులుసులో, అలా ఎన్ని రకాల కూరలో, ఎన్ని రకాల స్వీట్స్,
అవన్నీ మనకి సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ఇచ్చేవి. మన ప్రాచీన వంటలన్నీ పక్కన పెట్టి కొత్త కొత్త వంటలు ఎక్కడెక్కడో రుచులు మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. సో ఇదొక మనకి ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణం అన్నమాట. అలాగే ఇక ఔషధాలు దగ్గర వద్దాం. అంటే వనమూలికల నుంచి వైద్యం చేసుకోవడం నేర్చుకున్నాం కదా. వనమూలిక నుంచి వైద్యం చేయడం నేర్చుకున్నాం కదా. అది ఎంత అవసరమో అంతవరకే వాడేవారు. ఎవరికి అవసరమో ఎంతవరకు అవసరమో అంత మాత్రానే అంతవరకే దాన్ని స్వీకరించేవారు. అతిగా వాడేవారు కాదు. ఇప్పుడు ఏమైందంటే ఎలా ఉంటుందంటే ఇది ఒక మొక్క ఒక మనిషి మీద ఎలా పనిచేస్తుందంటే, ఒక వేపాకు ఉందనుకోండి, వేపాకు తింటే షుగర్ తగ్గిపోద్దంటే అందరికీ తగ్గదు. అందరికీ ఎలా తగ్గుద్ది? ఇక్కడ మనుషులు రకరకాలు శరీరతత్వాలు బోల్డ్. ఒక 10 మంది ఉన్నారనుకోండి, ముగ్గురు ఒకలా ఉంటారు, ముగ్గురు ఒకలా ఉంటారు, ముగ్గురు ఒకలా ఉంటారు, ఒకడు ఒకలా ఉంటాడు. వేపాకు తిన్నవాడు ముగ్గురికి బాగుంటే, ముగ్గురికి ఏమీ చేయకుండా ఇస్తే ఇంకొకరికి దానివల్ల వేడి చేయడం జరిగితే ఇంకొకటికి అనారోగ్యం చేయొచ్చు. ఇంకొక లాజిక్ ఏంటంటే, హోమియోలో హానిమన్ సిద్ధాంతం ఏంటంటే, ఏ పదార్థం అయితే ఆకవచ్చు, మొక్క ఇది మెటల్ అవ్వచ్చు, ఏదైనా భూమి మీద దొరికే ఎనీ పదార్థం, ఏ పదార్థం అయితే ఆరోగ్యవంతుడి శరీరం మీద అది తిన్నప్పుడు ఒక రోగాన్ని పుట్టించగలదో ఆ రోగానికి అదే మందని ఆయన సిద్ధాంతం. కాకరాకు ఉందనుకోండి, కాకరాకు తీసుకుంటే కామెలు వచ్చినప్పుడు కాకరాకు తాగితే కామెలు తగ్గిపోతాయి. ఇది వాస్తవం, ఎన్నో చూసాం. అలాగే కాకరాకు మంచిదని రోజు తాగేస్తాం అనుకోండి, కామెలు వచ్చేస్తాయి. అందుకేంటంటే శరీరతత్వాన్ని బేస్ చేసి ఆ వైద్యులు వీరికి ఏది సూటబుల్ అది ఇచ్చేవారు. ఎప్పుడు కూడా ఒక మొక్కతో కానీ లేదా ఒక ఔషధంతో కానీ ఒక వైద్యంతో కానీ ఒక జబ్బుకి అందరికీ శాస్త్ర పరిజ్ఞానం ఎప్పుడూ రాదు. ఇదేంటంటే ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం అతను ఎవరి బాడీ వాళ్ళది, ఎవరి బాడీ నేచర్ వాళ్ళది, ఎవరి థింగ్స్ వాళ్ళవి, ఆ నేచర్ తగ్గట్టుగా ఆ అనుభవం ఉన్న డాక్టర్స్ చేసి ఇవ్వాలి. అందుకని వైద్యాన్ని బట్టబయలు చేయలేపడాలి. ప్రతి మొక్క గురించి ఊరికే చెప్పాలి. ఇది ఒక వాస్తవం అన్నమాట. పనిచేస్తుంది. ఇప్పుడు ఏం చేసేది అలా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఆ తిండి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం తిన్నాం. ఇప్పుడు అనవసరంగా ఎక్కువ మనం వాడేస్తున్నాం ఒక్క లేకుండా అన్ని. ఇంత ప్రాచీనమైన నాలెడ్జ్ వంటల్లో కానివ్వండి, ఔషధాల్లో కానివ్వండి, మంచి నాలెడ్జ్ మన ఇంట్లోనే మనం చాలా చేసుకున్నాం కదా. ఇంత విలువైన నాలెడ్జ్ని మనం నెమ్మదిగా మనం స్పీడ్గా వచ్చేటప్పటికి ఇవన్నీ పాతవన్నీ మర్చిపోయి పాతవన్నీ వదిలేసి మనం కొత్తదానికి వచ్చాం. మనం మిస్ అయ్యాం నాలెడ్జ్ అనేది వాళ్ళ నుంచి నేర్చుకోలేదు. మనం పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకోవడం వల్ల ఈరోజు మనం ఇంట్లో సొంతంగా చేసుకునే వైద్యాన్ని మనం అంగట్లో కొనుక్కోవాలని పరిస్థితి వచ్చింది. ఈ నాలెడ్జ్ అనేది మిస్ అయిపోయాం. అంతే, చిన్న గ్యాప్లో ఒక మిస్ అయ్యాం. కానీ నాలెడ్జ్ అనేది ఎక్కడికి పోలే. మళ్ళీ మనం నేర్చుకోవాలంటే మన దగ్గరికి వస్తుంది. మన ఏదైనా సంకల్పం, మనం నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే పోయిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు. ఇప్పుడు నాలెడ్జ్ అనేది సోల్లో ఉంటుంది. మన బ్రెయిన్ ఒక ట్యూన్ లాంటిది. మనం టీవీ చూడండి, ఈ టీవీ పెడితే ఈ టీవీ వేవ్స్ వస్తాయి, అది వస్తుంది. అలాగే ఏ ఛానల్, అలా మన బ్రెయిన్లో ఏ ఛానల్ మారిస్తే ఆ ఛానల్ మనకి పాత నాలెడ్జ్ కావాలని ఓపెన్ చేసామనుకోండి, సంకల్పం, అటువంటి ఆ నాలెడ్జ్ వస్తుంది. చెప్పేవాళ్ళు మన దగ్గరకు వచ్చి నేర్పి వెళ్తారు. సో పాత విజ్ఞానం మనం మిస్ అయ్యామంతే, జస్ట్ చిన్న మిస్. మళ్ళీ మనం మళ్ళీ ఆ విజ్ఞానం మళ్ళీ మనం సంపాదించుకుంటే మళ్ళీ 75% వైద్యం ఇంట్లోనే మనకు అయిపోద్ది. పెద్ద జబ్బులు రాకుండా మనం చేసుకోవచ్చు. చాలా సింపుల్. పెద్ద ఇదేం కాదు, పెద్ద రీసెర్చ్లు చేయగలదు, పెద్ద మనం ఇది చేయగలదు. చాలా సింపుల్గా మనం మళ్ళీ నెక్స్ట్ తరాన్ని బాగు చేయగలం.